మొన్నటి దినమున 18వ తారీఖు రోజున ఒలీవల కొండ సిద్ధాంత స్పష్టీకరణ వేదిక ద్వారా మానవుడు జన్మతా పాపియా కాదా అనేటువంటి అంశంపై మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అనేది జరిగింది. కొన్ని వేల మంది చూశారు, దీవించబడ్డామని తెలియజేశారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా దైవజనులు సమాధానం తెలియజేశారు. సత్యాన్ని ప్రజలందరి ముందు ప్రదర్శించారు. ఇంకా యథార్థవంతులు ఎవరెవరు ఆలోచించి పరిశీలించుకుని సత్యమందు ప్రతిష్ఠింపబడతారో ఇక అది వాళ్ళ చాయిస్. ఇంకా కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలను పంపించారు. మరి అయ్యగారు, జరిగినటువంటి ఒలీవల కొండ కార్యక్రమంపై మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మీకు ఎలాంటి రివ్యూస్ వచ్చాయి? రివ్యూస్ అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి. ఆ కింద చాలా కామెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. నా స్పందన ఏముంటుంది, నేను కార్యక్రమం మొదట్లోనే చెప్పాను. నేను ఏది చేసినా, ఒక కరపత్రం రాసినా, ఒక పాట రాసినా, ఒక ప్రసంగం చేసినా, ఒక సిద్ధాంత చర్చకు కూర్చున్నా, నాకు జీవితాశయం ఒకటే. నాకు తెలిసింది కూడా ఒకటే ఒక పని. అదేంటంటే యేసు ప్రభు వారు యూనిక్, ఆయన అసమానుడు, ఆయన ఒక్కడే మానవ జాతికి దిక్కు. ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు, రక్షకుడు ఇంకొకడు లేడు. ఆయన యొక్క విశిష్టత అనేది ఇంకా ఎక్కడ మనకు కనపడదు. కనుక యేసు ప్రభువుని ఎత్తి చూపించడం అనేది నా జీవిత ధ్యేయం. కాబట్టి యేసు ప్రభు ఒకటే రక్షకుడు, ఆయన లేకపోతే నీకు ఇంకో దిక్కు లేదని అందరినీ కన్విన్స్ చేయడం కొరకే నేను డిబేట్లైనా చేస్తాను, పాటలైనా రాస్తాను, ఇంకా ఏ కార్యక్రమాలైనా చేస్తాను. వేరే ఉద్దేశం, మేము గెలవటానికి కొరకు, ఓడిపోవడం కొరకు డిబేట్లు చేయమని చెప్పే కదా. సో ఆ దినం నేను నిరూపించగలిగాను యేసు ప్రభు వారు ఎందుకు అసమానుడో, ఎందుకు ఆయన పాపరులో చేరక ప్రత్యేకంగా ఉన్న విశిష్ట వ్యక్తిగా ఎందుకు ఉన్నాడో నేను తార్కిక ఆధారాలు, లేఖన ఆధారాలు చూపించాను. నా బ్రతుకు ధన్యమైపోయింది. అందరూ ఒప్పుకుంటేనే నేను ధన్యుడిని కాదు. మనం చెప్పేది అందరూ ఒప్పుకోవడం అనేది నా జీవిత ఆశయం కాదు. అలా ఎప్పటికీ అందరూ ఒప్పుకోరు కూడా. ఎందుకంటే యేసు ప్రభు వారు జీవించిన రోజుల్లోనే ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని అందరూ ఒప్పుకోలేదు. పౌలు భక్తుడు కానీ, మోషే భక్తుడు కానీ, ఇర్మియా కానీ, యెషయా కానీ, ప్రవక్తలు ఎవరైనా కానీ, సంస్కర్తలు ఎవరైనా కానీ, వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళని 100% ఉన్న భక్త జనం అందరూ ఎవరినీ ఒప్పుకోలేదు. కొంతమంది ఒప్పుకున్నారు, కొందరు వ్యతిరేకించారు. ఇప్పుడు జాన్ వెస్లీ, మెథడిస్ట్ మూవ్మెంట్ స్థాపకుడు జాన్ వెస్లీ గారికి సమకాలికుడు జార్జ్ విట్ఫీల్డ్. ఇద్దరు ఒకే కాలం బ్రతికారు, సేవ చేశారు ఒకే దేశం. అంత గొప్ప జాన్ వెస్లీ సంస్కర్త అని మనం చెప్పుకుంటుంటే, జార్జ్ విట్ఫీల్డ్ ఏమనేవాడంటే అతడు ఒక గుడ్ క్రిస్టియన్ కాదు అని చెప్పేవాడు. జాన్ వెస్లీ ఈజ్ నాట్ ఎ గుడ్ క్రిస్టియన్ అని జార్జ్ విట్ఫీల్డ్ అనేవాడు. హీఈస్ ఎ కాంప్రమైజర్. రాజీ పడుతూ మాట్లాడతాడు, ఖండితంగా ఖండించి మాట్లాడలేడు. అతను ముఖస్థుతి చేస్తుంటాడు. ఈజ్ నాట్ ఎ గుడ్ క్రిస్టియన్ అని జార్జ్ విట్ఫీల్డ్ అనేవాడు. జార్జ్ విట్ఫీల్డ్ వీధి ప్రసంగాలు వేస్తే వేల మంది జనం విరగబడి వినేవాడు. విట్ఫీల్డ్ గారు చనిపోయారు, జాన్ వెస్లీ గారు కూడా చనిపోయారు. దేవుని దగ్గరికి ఇద్దరు భక్తులు వెళ్ళారు. మరి వాళ్ళ విట్ఫీల్డ్ ఆర్గనైజేషన్ ఏది లోకంలో లేదు. జాన్ వెస్లీ పేరు మోసే ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి జాన్ వెస్లీనే అందరూ ఒప్పుకోనప్పుడు, డాక్టర్ మార్టిన్ లూథర్నే అందరూ ఒప్పుకోనప్పుడు, రంజితోఫీర్ని ఎలా ఒప్పుకోవాలని మనం ఎలాగ ఆశించగలం? నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. యేసు ప్రభువు వారు ఇంకా మిగతా ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ పుట్టబోతున్న మనుషులందరికీ భిన్నమైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు. అందరికీ ఉన్నటువంటి లక్షణాలు ఆయనకు లేవు. అదేంటంటే మనము ప్రాచీన స్వభావాన్ని వదిలేయాల్సి వచ్చి, యేసయ్యకు అవసరం లేదు. ఉండవలసిన స్వభావమే ఉంది కానీ విసర్జించాల్సిన స్వభావం ఆయనకు లేదు అనే విషయం నేను నిరూపించాను. నేను చాలా ఆనందపడుతున్నాను. నా యేసయ్యనెత్తి చూపించాను అనేది నా ఆనందం. అందరూ ఒప్పుకోకపోతే కొంతమంది ఇలా కాదనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కర్మ పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఓకే.